Hi friends. Welcome to Kadhala Hangama. Please like, share and subscribe. అడవి మధ్యలో ఒక చిన్న గొర్రె తన తల్లితో కలిసి జీవించేది. ఆ గొర్రె పిల్ల పేరు చిన్ని. చిన్నదైనా చాలా తెలివిగలది, ధైర్యవంతురాలి. ఒకరోజు తల్లి గొర్రెకు జ్వరం వచ్చింది. తల్లిని ఒంటరిగా వదిలి నీటికోసం అడవిలోకి వెళ్లాల్సి వచ్చింది చిన్నికి. తల్లి చెప్పింది, పాపం, బయటికి వెళ్లకూడదు. సింహం వస్తే ప్రమాదం. కాని చిన్ని తన తల్లికోసం ధైర్యంగా అడవిలోకి నడిచింది. నదివైపు వెళ్లుతున్నప్పుడు ఒక్కసారిగా పెద్ద గర్జన వినిపించింది. చెట్లన్నీ వణికిపోయాయి. అడవిలోని సింహం వచ్చిందని చిన్ని అర్థం చేసుకుంది. సింహం ముందుకొచ్చి అడిగింది, ఓ చిన్న జీవి, నా ప్రాంతంలో నువ్వేం చేస్తున్నావు? చిన్ని భయపడకుండా నవ్వుతూ చెప్పింది, నమస్కారం రాజా, నా తల్లి బాగాలేదు. నీళ్లు తేవడానికి మాత్రమే వచ్చాను. సింహం గర్జించింది, నేను భయపెట్టేందుకు కాదు. నా ప్రదేశంలోకి వచ్చావంటే నిన్ను తినాల్సిందే. అప్పుడు చిన్ని ధైర్యంగా ఇలా చెప్పింది, ఓ రాజా, నీవు నన్ను తింటే అది నీ బలాన్ని చూపిస్తుంది. కాని నన్ను వదిలిస్తే అది నీ గొప్పతనాన్ని చూపిస్తుంది. బలహీనులను కాపాడే రాజే నిజమైన రాజు. సింహం కొంతసేపు ఆలోచించింది. ఇంత చిన్న గొర్రెపిల్ల ఎలా ఇంత ధైర్యంగా మాట్లాడుతుందో అర్థం కాలేదు. చివరకు అది నవ్వింది, నీవు ధైర్యంగా ఉన్నావు. నీ మాటలలో సత్యముంది. నీ తల్లికోసం నీళ్లు తీసుకెళ్ళు అని చెప్పి వదిలిపెట్టింది. చిన్ని ఆనందంగా నీళ్లు తీసుకుని తిరిగిపోయింది. ఈ విషయం అడవిలో అన్ని జంతువులకు తెలిసింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక గొర్రెపిల్ల సింహాన్ని భయపెట్టిందా? ఆ రోజునుంచి సింహం స్వభావం కూడా కొంత మారింది. అది చిన్న జంతువులను హింసించకూడదని గ్రహించింది. చిన్ని మాత్రం ఇప్పుడు అందరికీ ధైర్యానికి ప్రతీక అయిపోయింది. జంతువులందరూ ఆమెను గౌరవించేవారు. తల్లి గొర్రె గర్వంగా చూసింది, నా పాపే గొప్పదమ్మా. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ధైర్యం శరీరం మీద కాదు, మనసులో ఉండాలి. నిజమైన ధైర్యం ఉన్నవాడు శత్రువునే స్నేహితుడిగా మార్చగలడు.